నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు నిర్వహించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి ముందుగా ప్రారంభ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, రైతు జీవితానికి నమ్మకంగా నిలిచింది చంద్రబాబు తెచ్చిన అన్నదాత సుఖీభవ పథకం. కానీ జగన్ హయాంలో రైతుల సంక్షేమం కోసం కేవలం ఓటు రాజకీయాలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగమై నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,338 మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారు. కేంద్రం ఇచ్చే 6,000 కూడా తమ ఖా అర్థంలో ఖా. ఇదే రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం భరోసా ఇచ్చే పథకం. ఇప్పటికే తొలి విడతలో 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ మాడ్యూల్ ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి 20 వరకు వచ్చిన ఫిర్యాదులను అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి రైతు గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయి ధృవీకరణ తర్వాత 36,722 మంది రైతులు కొత్తగా అర్హులుగా గుర్తించబడ్డారు. అంతేకాక జగన్ హయాంలో పేరుకు మాత్రమే ఇచ్చిన భరోసా కాకుండా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకుని కోట్ల రూపాయలు రైతులకు అందించనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం NPCA నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇన్యాక్టివ్ గా ఉన్న ఖాతాలను కూడా వెంటనే యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు. అర్హత ఉన్న ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనేది కూటమి ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ గారు తదితరులు పాల్గొన్నారు.